మైనార్టీల కోసం 2 కొత్త పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంత్ అన్నక సహారా మిస్కిన్ కేలియే పథకాలను సచివాలయంలో రాష్ట్ర మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. ఆ 2 పథకాలని ఆన్లైన్ దరఖాస్తుల కోసం పోర్టల్ను మంత్రి ఆవిష్కరించారు. 2 పథకాలకు ప్రభుత్వం 30 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన కింద మైనార్టీ వితంతువులు, అనాథ, అవివాహిత, ఒంటరి, అవివాహిత మహిళలకు స్వయం ఉపాధి కోసం 50,000 ఆర్థిక సాయం చేయనున్నట్లు అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. రేవంత్ అన్నక సహారా మిస్కిన్ కేలియే పథకంలో ఫకీర్, దూదేకుల వర్గాలకు మోపెడు వాహనం కొనుగోలుకి 1,00,000 ఇవ్వనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఆఫ్లైన్లో దరఖాస్తులు పరిగణలోకి తీసుకోరని స్పష్టం చేశారు. మైనారిటీల స్థిరమైన అభివృద్ధికి పునాదని పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న పథకాలను అమలు చేస్తామని అడ్లూరి లక్ష్మణ్ వివరించారు.